హాయ్ ఫ్రెండ్స్. 16 ఆగస్ట్ ఎర్రగడ్డ మార్కెట్‌లో హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్‌లో నేను ఏమేమి కొన్నాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది జేబీఎల్ స్పీకర్. ఆహ్, ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తే ఆన్ అయింది. బట్ బ్యాటరీ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. ఓకే. ఇది మనకు 200 పడ్డది. వాళ్ళు 500 చెప్పారు. 300 అన్నారు. లాస్ట్‌కి 200కి నేను కొన్నాను. మంచి డీల్ ఇది. నెక్స్టు పవర్ బ్యాంకు. ఇది 27,000ది. ఆంబ్రెన్స్ కంపెనీది. బానే ఉంది. ఇది ఆల్మోస్ట్ 20 వాట్స్ సపోర్టు చేస్తుంది మాక్సిమం. ఇది ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేయాలి. నెక్స్ట్ ఈ స్పీకర్ కొంచెం కండిషన్ కొంచెం బాలే గాని లూమిఫోర్డ్ ఇది కొంచెం మంచి బ్రాండే. ఇది మనకు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటది. నాకు తెలిసి ఒక 3,000-4,000 ఉంటది. ఓకే. దీన్ని ఒకసారి అయినా నేను ఇది ఎంత కొన్నాను 100 రూపీస్‌కే కొన్నాను. ఇది కూడా 100 రూపీసే నెగోషియేట్ చేసి కొన్నాను. సో, దీన్ని రెడీ చేద్దాం. దీన్ని కూడా రెడీ చేద్దాం. నెక్స్ట్ ఈ ఫ్యాన్ ఒకటి కొన్నాననమాట. జస్ట్ పిల్లలకి ఎప్పుడైనా నైట్‌లో పవర్ పోతే రెడీ చేసుకుందామని. ఇది కూడా వాళ్ళు చెప్పారు గానీ 120 రూపీస్‌కి కొన్నాను నేను. అంటే బట్ నాన్ రి రిటర్న్ ఏమి ఉండదని చెప్పారు. సరే ఓకే. యూజ్ చేద్దాము. ఎందుకంటే యూజ్ అయితే చూద్దాం. లేదంటే దీంట్లో ఉన్న బోర్డుని వేరే వాటికని యూజ్ చేసుకోవచ్చు అని కొన్నాను. సో, ఇప్పుడు ఒకసారి జస్ట్ చెక్ చేసి చూద్దాం. ఏది పని చేస్తది, ఏది పని చేయదు అని. జస్ట్ ఈ ఫోన్‌కైతే ఫస్ట్ కనెక్ట్ చేసి చూద్దాం. ఫోన్ నాకున్న పవర్ బ్యాంక్ నుంచి ఫస్ట్ ఈ ఫ్యాన్ కనెక్ట్ చేసి చూద్దాం. ఆన్ అవుతదా లేదా అని. ఫ్యాన్ కనెక్ట్ చేశాను. మీరు చూడొచ్చు నా రీడింగ్ ఇక్కడ. పవర్ తీసుకోవట్లేదు. జస్ట్ ఆన్ అవుతుంది కానీ పవర్ తీసుకోవట్లేదు. సో, అంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ సెల్స్ కూడా వేయాలి. సో, ఇది కొంచెం క్లీన్ చేసి ఫర్దర్ వీడియోస్‌లో దీన్ని ఎట్లా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా నేను దీనిలో నా వల్ల అయినంత వరకు నేను పెడతాను. సో, మనకు పవర్ సప్లై అయితే వర్క్ అవుతుంది. అంటే బోర్డ్ కండిషనే ఉంది. సో, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. వర్కింగ్. సో, స్పీడ్ కూడా ఉంది. మొత్తం టచ్ 1, 2, 2 మీరు చూడొచ్చు ఇక్కడ లైట్ చేంజ్ అవుతుంది. 3 సో, ఎల్ఈడి లైట్ కూడా పనిచేస్తుంది. సో, స్పీడ్ చేంజ్ అవ్వట్లేదు. చూద్దాం. కొంచెం క్లీన్ చేసి సెట్ చేస్తే నాకు తెలిసి వర్క్ అవ్వచ్చు. మీకు ఇక్కడ కలర్ లైట్ ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నా. అచ్చా! చేంజ్ అవుతుంది. అన్నీ చేంజ్ అవుతుంది. సో, ఇదే మొత్తం స్పీడ్ చేంజ్ అనమాట. ఒకే బటన్. 3 స్పీడ్స్. సో, మంచి డీలే. దీన్ని ఇంకా రెడీ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ చాలా బ్యాటరీస్ ఉన్నాయి. 18650వి. అందులో మనకి ఎనీ టైమ్ మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకునే మనం ఇది ఒక ఎమర్జెన్సీ ఫ్యాన్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది. జస్ట్ కొన్నాను. ఓకే. నెక్స్ట్ ఈ పవర్ బ్యాంక్. ఈ పవర్ బ్యాంక్‌కి ఒకసారి నా దగ్గర సి పోర్ట్ నుంచి ఇచ్చి చూస్తాను ఛార్జింగ్. సో, ఇచ్చాను పవర్ బ్యాంక్‌కి. ఇది ఆన్ అవ్వట్లేదు. ఇది ఏమి లేదు ఇక్కడ. అంటే పవర్ సప్లై ఏం తీసుకోవట్లేదు. మీరు చూడొచ్చు ఇందులో కూడా ఏం తీసుకోవట్లేదు అది పవరు. ఒకసారి ఇందులో ఆన్ చేసినా గానీ ఆన్ అయితుంది గానీ ఏం తీసుకోవట్లేదు. మీకు ఇది రీడింగ్ తక్కువ అంటే బ్రైట్‌గా కనపడదు. కొంచెం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తేనే కనబడుతది. ఇది కూడా జస్ట్ 300 రూపీస్ అని చెప్పి కొన్నాను. 65 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జరు. నేను ఈ వీడియోస్ అన్నీ నా S23 అల్ట్రాతో రికార్డ్ చేస్తాను. సో, అందులో కూడా రికార్డ్ చేసినప్పుడు మనకు వీడియో క్వాలిటీ కూడా బానే ఉంటది గానీ, బట్ ఇది మెయిన్ వచ్చి ఇది 65 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది గనుక S23 అల్ట్రా వచ్చి నాకు 45 వాట్స్ ఛార్జింగ్ తీసుకుంటది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతది. ఓకే. చాలా తీశాను నేను థింగ్స్. బట్ మీకు అప్‌లోడ్ చేయలే. జస్ట్ ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. ఈ లూమిఫోల్డ్ ఒకసారి ఆన్ అయితుందా? ఏంటి కండిషన్ అనేది ఒకసారి చూద్దాం. సో, పవర్ బ్యాంక్ నుంచి డిస్కనెక్ట్ చేశాను. ఎందుకంటే దాంట్లో ఏదైనా బోర్డ్ ఇష్యూ ఉన్నా గానీ పవర్ బ్యాంక్ ఆన్ అవ్వదు కదా! లూమిఫోల్డ్ కనెక్ట్ చేశాను. సో, మీరు చూడొచ్చు. వోల్టేజ్ అయితే తీసుకుంటుంది ఇందులో. ఓకే.
లూమిఫోల్డ్ ఇది నేను నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు దీంట్లో లైట్ సిస్టమ్ అంతా ఉంది. చాలా రేడియో ఉంది. అనేసి చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. ఒకసారి చూద్దాం. ఇది ఆన్, ఆఫ్ ఎక్కడుందో ఇందులో అయితే ఎటువంటి ఇండికేటర్ కనబడట్లేదు. ఆన్ అయితుందా లేదా అని. ఇవి స్పీకర్‌లో ఎక్కడన్నా ఉందా చూడాలి. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఇవన్నీ చెప్తాను. దీన్ని ఏంటి, ఎలా దీన్ని రెడీ చేస్తామా వద్దా అనేది. మీరు కూడా చూసే వాళ్ళు కొద్దిగా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మోర్ వీడియోస్ మీకు అప్‌లోడ్ చేస్తాను. కొన్ని ఇలాంటి ఐటెమ్స్ కూడా గివ్ అవేకి ట్రై చేస్తాను నేను గూడా. ఓకే. సో, దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి దీంట్లో స్పీకర్ బానే ఉందా? ఏదైనా డ్యామేజ్ ఉందో చూద్దాం. నాకు తెలిసి బ్యాటరీ అయితే ప్రాబ్లమ్ ఉంది అనిపిస్తుంది. ఛార్జింగ్‌లోనే ఉంటే వర్క్ అయింది అట్నే గాని. సో, ఛార్జింగ్ పెట్టాను. సో, ఇప్పుడు 1 ఆల్రెడీ కొంచెంసేపు పెట్టినప్పుడే ఫుల్ అయిపోయింది ఛార్జింగు. అంటే బ్యాటరీ ప్రాబ్లమ్. దీని బ్యాటరీ రీప్లేస్‌మెంట్ చేయాలి. ఎక్కడ దొరుకుతది మీకు అది కూడా అప్‌లోడ్ చేస్తాను ఫర్దర్ వీడియోస్‌లో. సో, దీనైతే ఫస్ట్ స్పీకర్ క్వాలిటీ బాగుందా లేదా బోర్డ్ ఏమైనా ఇష్యూ ఉందా అని ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో, చూపిస్తుంది డివైస్ అయితే. ఫోల్డ్ నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 8000 ఉంటది కాస్ట్. మనము 200 అంటే చాలా రీజనబుల్ ప్రైసు. చాలా అసలు రీజనబుల్ కాదు. గుడ్ ప్రైస్ అది. ఆ రేట్‌లో ఇది ఒకవేళ వర్క్ అయిందంటే. బ్యాటరీ ఒక 200 అయినా గాని అంటే చూద్దాం దాని కాస్ట్ ఎలాగుంటదో. మనకు దీంట్లో దొరికినంత హోల్‌సేల్‌గా దొరకదు. ఎక్కడ మనకు దొరకదనమాట. హ్మ్. Nas bandidos de socando gostoso, sabe que nas bandidos de socando gostoso. సో, మీరు చూసారా? పాసివ్ రేడియేటర్స్ మంచి సౌండ్ వైబ్రేట్ అవుతుంది. సో, బోర్డ్ ఏం ప్రాబ్లమ్ లేదు. స్పీకర్ ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడే చూసారు మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు 1 పాయింట్ ఉన్నది. సో, చాలా ఫాస్ట్‌గా మనకు ఫుల్ అయిపోయినట్టు చూపిస్తుంది. సో, కంపల్సరీ బ్యాటరీ పోయింది. మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. బ్యాటరీ టు బి రీప్లేస్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఫర్దర్ దీన్ని రెడీ చేసేది ఎలా రెడీ చేస్తానని కూడా మీకు దీనికి కావాల్సిన స్పేర్స్ కూడా మనకు ఎక్కడ దొరుకుతదని కూడా నేను ట్రై చేస్తాను మీకు అప్లోడ్ చేసేకి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద బటన్. థ్యాంక్స్.